research-based education, SAP, PEGA certifications, entrepreneurship, KL, deemed to be university. అధినేత తీరు పలు విమర్శలకు దారితీస్తున్నాయి. అయితే ఓవైపు టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జిగా ప్రకటించిన తర్వాత ప్రజల్లోకి దూసుకెళ్తూ ప్రజల్లో చైతన్యం తీసుకొస్తున్నటువంటి మాధవిరెడ్డి గారి అభ్యర్థిత్వాన్ని ఇప్పటి వరకు ఖరారు చేయలేదన్నటువంటి భావనలు సర్వత్రా వినిపిస్తున్నాయి. తాజాగా కడప జిల్లా కమలాపురం నియోజకవర్గం వచ్చిన సందర్భంలో కూడా ఎక్కడే కానీ అభ్యర్థుల పేర్లు అధికారికంగా ప్రకటించకపోవడం పట్ల స్తబ్దత నెలకొన్న పరిస్థితి ప్రధానంగా కనిపిస్తుంది. అయితే కడప నియోజకవర్గంలో మాత్రం గత కొంతకాలంగా కూడా మాధవిరెడ్డి అటు డిప్యూటీ సీఎం కూడా తానే ఏదైతే మాధవిరెడ్డి గారి విమర్శల తాటికి తట్టుకోలేక తనే ప్రత్యర్థి అన్నటువంటి భావన వ్యక్తం చేసినటువంటి ఈ నేపథ్యంలో అసలు ఇప్పటికి కూడా స్తబ్దత నెలకొనడానికి ప్రధాన కారణాలు ఏంటన్నటువంటి విషయం మాధవిరెడ్డి గారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ముందుగా మీకు అడ్వాన్స్ కంగ్రాచులేషన్స్ అండ్ ఆల్ ద బెస్ట్. మీకే టికెట్ రావాలని కూడా మేము ఆశిస్తున్నాం. ప్రధానంగా ఇప్పటికే అధినేత ఏదైతే ఇప్పటి వరకు కూడా కొంత స్పష్టత ఇవ్వని పరిస్థితి, ఎందువల్ల ఈ స్తబ్దత నెలకొంది? ఇప్పటికే మీరు ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు. ఇన్ కేసు ఒకవేళ అభ్యర్థిని మార్పు చేస్తే పరిస్థితులు తారుమారయ్యే అవకాశాలు ఉన్నాయి కదా. ఇప్పటికైనా అధినేత ఏం చెప్పారు మీకు? అసలు పూర్తి స్థాయిలో భరోసా ఇచ్చారా? అధికారికంగా ప్రకటించడానికి ఎన్ని రోజులు టైం పడుతుంది? నమస్కారం కిషోర్ గారు. చంద్రబాబు నాయుడు గారు 4 నెలల క్రితమే కడప నియోజకవర్గంకు నన్ను అభ్యర్థిగా నిర్ణయించి ఇక్కడ ఇన్ఛార్జిగా ప్రకటించడం జరిగింది. ఇక్కడికి వెళ్ళి పని చేసుకోమని చెప్పారు. నేను అప్పటి నుంచి చేసుకుంటూ ఉన్నాను. ఇక్కడ ఈ ఎలక్షన్లో పోటీ చేయాలని చాలామంది వ్యక్తులు దాని మీద ఆశించడం జరిగింది. కాకపోతే ప్రతి ఒక్క పార్టీకి అభ్యర్థుల ప్రకటన అనేది ఒక పర్టికులర్ టైంలో జరుగుతుంది. అంటే ఒకటేసారి ఒక 40-50 ఇప్పుడు మీరు జగన్మోహన్ రెడ్డి గారు కూడా చూస్తున్నారు. 1వ విడత 2వ విడత ఇప్పుడు 5వ విడతకు అభ్యర్థులను ప్రకటిస్తున్నారు. అలా మా తెలుగుదేశం పార్టీ కూడా ఒక సర్టన్ టైంలో డెఫినెట్గా అభ్యర్థులను ప్రకటిస్తుంది. కానీ మ్యాక్సిమం దాదాపు స్టేట్లో ఎవరెవరు ఇన్ఛార్జీలు ఉన్నారో వాళ్ళే అభ్యర్థులుగా ఉంటారు. అది పార్టీ విధానము. మేము కూడా పని చేస్తున్నాము. ఇప్పుడు మీరు అంటున్నారు ఇంకా ప్రకటించలేని, ఏం లేదండి, అంతా క్లియర్గా ఉంది. నేనే అభ్యర్థిని కడప నియోజకవర్గంలో నేనే రేపు 2024 ఎలక్షన్లో పోటీ చేస్తున్నాను. డెఫినెట్గా అంజద్ బాషా గారిని ఓడించడమే మా లక్ష్యం. అంటే ఇప్పటికే జనసేనకు సంబంధించినటువంటి కొందరు నేతలు కూడా కడప టికెట్ మాకే ఖరారు అవుతుందని ఒక ధీమా వ్యక్తం చేస్తారు. మీరేమో టికెట్ నాకే అంతా అయిపోయింది అంటున్నారు. కానీ నేనేమంటున్నానంటే అధినేత చంద్రబాబు నాయుడు గారు ప్రకటించడానికి కాస్త జాప్యం జరగడం వల్ల నష్టపోయేది టీడీపీనే కదా, కాదంటారా? డెఫినెట్గా అండి. చంద్రబాబు నాయుడు గారు నన్ను అభ్యర్థిగా నిర్ణయించుకొని ఇక్కడ ఇన్ఛార్జిగా పంపించారు. అప్పటి నుంచి నేను పనిచేస్తున్నాను. ఈ లోపల చంద్రబాబు నాయుడు గారు ఒక దుర్మార్గమైన కేసుల్లో ఆయన్ని అరెస్ట్ చేయడము, ఆ ద్వారా పవన్ కళ్యాణ్ గారు వచ్చేసి ఈరోజు ఈ రాష్ట్రంలో ఉన్న రాక్షస పాలన అంతమవ్వాలంటే ఈరోజు జనసేన కానీ అలాగనే తెలుగుదేశం పార్టీ కానీ కలిసి ఎన్నికల్లోకి పోవాల్సిన అవసరం ఉంది అని చెప్పి ఆయన పార్టీకి కూడా దిశానిర్దేశం చేసి ఈ ఎలక్షన్లో జనసేన తెలుగుదేశం పార్టీ ఇద్దరు పొత్తుగా ముందుకెళ్తున్నారు. ఆ సందర్భంగా మేము డెఫినెట్గా జనసేన పార్టీ యొక్క నాయకులతో కలిసి ఈ ప్రచారంలో ముందుకెళ్తున్నాము. డెఫినెట్గా కడప నియోజకవర్గం యొక్క టికెట్ తెలుగుదేశం పార్టీకి నిర్ణయం అయిపోయింది. తెలుగుదేశం పార్టీ అభ్యర్థినే ఇక్కడ పోటీ చేస్తుంది. మేము జనసేన పార్టీతో పొత్తుతో వెళ్తున్నాం కాబట్టి డెఫినెట్గా మేము ఇక్కడ జనసేన పార్టీ నుంచి వచ్చిన నాయకులతో కలిసి ఈ యొక్క ఎలక్షన్ ముందుకెళ్తాం. ఇక్కడే కాదు, రాష్ట్రం మొత్తం ప్రతి ఒక్క చోట జనసేన తెలుగుదేశం పార్టీ కలిసి ప్రచార కార్యక్రమాలు చేస్తాయి. అలాగే రేపు ఎన్నికల్లో కలిసి ముందుకు పోతారు. అలాగనే డెఫినెట్గా రేపు తెలుగుదేశం పార్టీ జనసేన పొత్తు అఖండ విజయం సాధించడం ఖాయం. పొత్తు ధర్మాన్ని పాటించాలని జనసేన ఉమ్మడి కడప జిల్లా ఎవరైతే కోఆర్డినేటర్ సుంకర శ్రీనివాస్ నిన్న కూడా ఆర్టీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో పొత్తు ధర్మాన్ని పాటించాలి, ఖచ్చితంగా కడప టికెట్ మాకే వస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేస్తున్నారు. మీరేమో నేనే అభ్యర్థిని ప్రకటిస్తున్నారు. ఇక్కడ చాలా ప్రజల్లో కూడా కొంత అయోమయమైనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే మీరు అభ్యర్థి అని మీరు వెళ్తున్నారు ప్రజల్లోకి, తను నాకు టికెట్ వస్తుంది అని తను వెళ్తున్న పరిస్థితి ఎలా చూడొచ్చు? అసలు మీ ఇద్దరి ఈ పొత్తుల్లో ఇంత కాంట్రవర్సీ కావడానికి ఎలా చూడొచ్చు? యాక్చువల్గా జనసేన తెలుగుదేశం పార్టీ మధ్యన కడప నియోజకవర్గంలో ఏ విధమైన కాంట్రవర్సీ లేదు. ఇది మీడియా వాళ్ళకి హైప్ కావాలి కాబట్టి ఏదో చేసుకోవడానికి చేస్తున్నది మాత్రమే. డెఫినెట్గా సుంకర శ్రీనివాసరావు గారు కూడా అభ్యర్థిని ప్రకటించే వరకు ఆయన కూడా ఆశావహులుగా ఉంటారు. అందుకనే ఆయన కూడా మాతో కలిసి ఈరోజు ప్రచారం చేస్తున్నారు. మేమిద్దరం కలిసి చాలా బాగా
ఒకరికి ఒకరం తోడుగా ప్రచారం చేస్తున్నాము, చాలా ఫ్రెండ్లీ వాతావరణంలో చేస్తున్నాం మేము. డెఫినెట్గా ఆయన కూడా ప్రకటించే వరకు తెలుగుదేశం పార్టీ నుంచి జనసేన పార్టీ నుంచి ఇద్దరము అసఫలుగానే ఉంటాం. కానీ తెలుగుదేశం పార్టీ ఆల్రెడీ నిర్ణయించుకుంది కడప నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి పొత్తులో భాగంగా నిలబడుతుందండి. నేనేమంటున్నానంటే ఇంకా కొద్ది రోజుల్లో ఎన్నికలు వస్తున్నాయి. ఇప్పటి వరకు కూడా అభ్యర్థిత్వాన్ని ఖరారు చేయని పరిస్థితి. అధినేత చంద్రబాబు నాయుడు గారు ఇటీవల కాలంలో కడప జిల్లా పర్యటన కమలాపురంకి వచ్చిన సందర్భంలో కూడా ఆయన ఎక్కడా కూడా అభ్యర్థుల ప్రస్తావన తెచ్చిన సందర్భాలు, అట్ ది సేమ్ టైం అందరినీ కూడా కలిసి పనిచేయమన్నారు అన్నటువంటి వాదన కూడా ఒకటి వినిపిస్తుంది. సో కలిసి పని చేయమన్నారే కానీ అభ్యర్థిత్వం ఖరారు కాలేదన్నటువంటి విషయాన్ని మీకు సంబంధించిన కొందరు టీడీపీ నేతలు చెప్తున్నారు. ఎలా చూడొచ్చు? యాక్చువల్గా కమలాపురము కదిరా సభకు చంద్రబాబు నాయుడు గారు వచ్చినప్పుడు నేను కూడా ఆ మీటింగ్లో ప్రసంగించినానండి. బ్రహ్మాండంగా జరిగింది ఆ మీటింగు. ఆ మీటింగ్ అయిపోయినాక చంద్రబాబు నాయుడు మా పార్టీ యొక్క తెలుగుదేశం పార్టీలో ఉన్న మా కార్యకర్తలందరి మధ్యన నాయకులందరి మధ్యన మాధవి గారుతో పార్టీ మీరందరూ కలిసి పనిచేయాలని వాళ్ళకి దిశానిర్దేశం ఇవ్వడం జరిగింది. ఎవరెవరు ఇప్పుడు ఆశావహులుగా ఉన్నారో వాళ్ళందరికీ మీరు పార్టీ భవిష్యత్తు కోసము తెలుగుదేశం పార్టీ యొక్క ఫ్యూచర్ కోసము ఆమె నా వెనక ఉండి పార్టీ యొక్క విజయానికి కృషి చేయాల్సిందిగా వాళ్ళను దిశానిర్దేశం చేశారండి. ప్రతి ఒక్క రోజు కనీసం 3-4 నార్మల్ న్యూట్రల్ పీపుల్ వచ్చి ఈయన యొక్క దాడి మా మీద ఎలా జరిగింది, మేము ఎలా నష్టపోయామనేది చెప్తున్నారు. ఈరోజు చూస్తుంటే నిన్న మొన్న ఎవరో చెప్పారు, పేర్లొద్దు, మైనార్టీ వర్గం వాళ్ళే, మిస్టర్ 20 అంట. మీకేమన్నా ఐడియా ఉందండి మిస్టర్ 20 అంటే? మీరు చెప్తే మేము వింటాం. మిస్టర్ 20 అంటే అహ్మద్ బాషా, అంజద్ బాషా గారి తమ్ముడు పేరు ఈ మిస్టర్ 20 అంటండి. అంటే ఇక్కడ ఏ బిల్డింగ్ కట్టినా, ఏ వెంచర్ వేసినా, ఏ వ్యాపార సంబంధమైన లావాదేవీలు జరగాలంటే మిస్టర్ 20కి 20% కమిషన్ ఇవ్వాలంట. ఇది మాకు తెలియదండి, ప్రజలు చెప్తున్న విషయం. ఈ విషయం నేను మాట్లాడంగానే తూటాలంటారు, రెబల్ అంటారు, ఇంకోటి అంటారు. మీరు ప్లీజ్ మీడియా వాళ్ళకి నేను రిక్వెస్ట్ చేసుకుంటున్నాను, ఇలాంటి పదాలు వాడకుండా ఇందులో ఎంత నిజం ఉంది ఏంటి అని కూడా మీరు కూడా వాకప్ చేసి దాని మీద ప్రసారాలు చేయాల్సిన అవసరం ఉంది. రెబల్ అని ఎవరన్నారు మిమ్మల్ని? అంటుంటారు చాలామంది, అమ్మ ఆమె నా డెబలు మాట్లాడితే మీరు అన్నారు కదా మాటలు తూటాలని. తూటాలు కాదు, మామూలు మాటలు అవి. మాటలు తూటాలే అంటారు వాటిని. మా భాషలో మాటలు తూటాలు అంటారు. మీ భాషలో ఏమంటారో తెలియదు కానీ మా పత్రికా భాషలో మీరు విరుచుకుపడుతున్నారు కదా. విరుచుకుపడ్డం ఏం కాదండి. ఇప్పుడు నిన్న 3 రోజుల క్రితము ఒక మైనారిటీ వర్గం సంబంధించిన ఇండస్ట్రియలిస్ట్ వచ్చారు. ఆయన చెప్పారు, ఆయన యొక్క కుటుంబ సభ్యునికి ఆయన ఒక వెంచర్ వేసుకుంటే కార్పొరేషన్లో పర్మిషన్లు రాకుండా అడ్డపడ్డారంట. అంజద్ బాషా గారి తమ్ముడు అహ్మద్ బాషా గారు. ఆయన ఫస్ట్ వాడిన మాట ఏంటంటే మిస్టర్ 20 అన్నారు. ఎవరన్నా మిస్టర్ 20 అని అంటే ఈ కింద చెప్పిన స్టోరీ అంతా చెప్పారు. సో ఆయనకి 20% ఎక్కడ ఎవరు ఏ వ్యాపార లావాదేవీలు చేసినా ఈ కడప నియోజకవర్గంలో ఆయనకు 20% కమిషన్ ఇవ్వాలంట. సరే అంతా సెట్ అయిపోయింది, 20% కమిషన్కి ఒప్పుకున్నానని చెప్పేసి ఆ యొక్క బిజినెస్ మ్యాన్ రియల్టర్ ఆయన యొక్క వెంచర్ ఓపెనింగ్కి పిలిస్తే రిబ్బన్ కట్ చేసి లోపలికి పోయి ఒక కార్నర్ బిట్టు చూసి ఈ బిట్టు బాగుంది, ఇది కూడా నా పేరు మీద రాయించి పెట్టమని చెప్పి ఎక్స్ట్రా కమిషన్ అడిగాడంట. ఇది మేము విన్నాము, అది మేము ప్రజలకు చెప్తున్నాము. కమిషన్ల అంజద్ బాషా అంటారు. కమిషన్ల అంజద్ బాషా, అంజద్ బాషా అల్లుడు అందరూ ఉన్నారండి. కుటుంబ సభ్యులకు అందరికీ కడప నగరాన్ని రాసిచ్చినాడు. మీకు ఎవరికి ఎంత శక్తి వంచన ఉంటే శక్తి ఉంటే అంత శక్తిని దోచుకోవచ్చు. మీకు ఈ యొక్క ఏమంటారు, మీకు ఆయన యొక్క రాజ్యం అనుకున్నాడు, ఎట్టబడితే బట్టి దోచుకొని తినొచ్చు అని చెప్పేసి. ఈరోజు మీరు కూడా రాజ్యం అంటారు, రాజ్యం అనుకొని ఆయన అనుకుంటున్నాడు. 4 సంవత్సరాల 10 నెలల నుంచి ఆయన ఎమ్మెల్యే అంటాడు, డిప్యూటీ సీఎం అంటాడు. ఇక్కడ ఎవరి చట్టం అంటే బాషా గారి చట్టం నడుస్తోందంట. ఎవరన్నా ప్రజలు ఆయన ప్రశ్నిస్తే ఆయన మీద కేసులు పెడుతున్నారు. ఈరోజు మీరు చెప్తున్నారు, నేను చెప్తున్నాను, నిన్ననా మొన్ననా మన జగన్మోహన్ రెడ్డి గారు ఏదో సదస్సులో చెప్పినారు, 95% అంతా పనులు చేసేసాను, నా కంటెంట్గా ఉన్నాను, నేను ఇప్పుడు పంపించినా కూడా తృప్తిగా పోతానని. నేను దానికి చెప్తానండి, నాకు అర్థమైంది. 95% దోచేసుకున్నాం రాష్ట్రాన్ని, ఇంకా మాకేం దోచుకోవడానికి మిగలలేదు. కాబట్టి మీరు ఇంటికి పంపించినా కూడా మేము తృప్తిగా ఇంటికి పోయి పడుకుంటాం. ఎందుకంటే ప్రజల దగ్గర ఏమీ లేదు. ప్రభుత్వ ధనాన్ని, ప్రజల ఆస్తుల్ని అన్ని రకాలుగా దోచేసుకున్నాం. ఒక వర్గం కాదు, బలుగు బలహీన వర్గాల కాడి నుంచి
ఈ యొక్క రాష్ట్రంలో ఉన్నత స్థాయిలో పై స్థాయిలో సాధించి వాళ్ళను ప్రూవ్ చేసుకున్న బిజినెస్ మ్యాన్ వరకు అన్ని వర్గాలను దోచుకున్న ప్రభుత్వం ఇది. జగన్మోహన్ రెడ్డి గారు దోచుకుంటే ఆయన కింద ఉన్న 151 మంది ఎమ్మెల్యేలు కూడా 150 మంది ఎమ్మెల్యేలు కూడా ఇదే విధానంలో ఆయన యొక్క చూపించిన మార్గంలో చాలా బుద్ధిమంతులైన బాలురు లెక్క ముందుకు పోయి వాళ్ళు కూడా వాళ్ళ నియోజకవర్గాల్ని పూర్తిగా దోచేసుకున్నారు. ఈరోజు కడప పరిస్థితి కూడా అదే. అంజద్ బాషా గారు ఈరోజు 4 సంవత్సరాల 10 నెలల నుంచి ఏ వర్గాన్ని, ఏ కులాన్ని, ఏ మతాన్ని వదలకుండా ఎక్కడెక్కడ దోచుకునే అవకాశం ఉంటుందో అవన్నీ దోచుకొని ఆయన వెనకేసుకున్నాడు. ఆయన కూడా 2 రోజుల తర్వాత చెప్తాడు, నేను కూడా సంతృప్తిగా ఇంటికి పోతాను పంపిస్తాను. ఏంటంటే ఇంకా ఏం మిగలలేదు వాళ్ళకి, ఇక్కడ పని లేదు, పాట లేదు. ఎందుకంటే దోచుకోవాల్సిందంతా అయిపోయింది, ప్రజలను నాశనం చేయాల్సిందంతా అయిపోయింది. అంటే సీసీ కెమెరాలు లేకపోవడం వల్ల ఇటీవల కాలంలో తరచుగా అమ్మాయిలు కావచ్చు, ఈ రోజు అండి నిన్ననే చిన్న చౌక్లో ఒక అబ్బాయి కనపడకుండా పోయినాడు అన్నాడు. ఇంకా కనపడ్డాడో లేదో తెలియదండి, 2 రోజులు అయిందంట. నేను అప్పుడే అనుకున్నాను, నేను ఈ సీసీ కెమెరా వ్యవస్థ పాడైపోవడం వల్లనే ఇమ్మీడియట్గా ఆ పిల్లోడు ఎటుపోయాడు, 12 ఏళ్ళ పిల్లోడంట. నేను వెళ్ళి వాళ్ళ మదర్ని పలకరించేసి వచ్చినా. నేను అనుకున్నాను, నేను ఒకటే చెప్పాను, మీకు ఏ సహాయం కావాలనుకున్నా, అధికారుల దగ్గర పోవాలనుకున్నా రండేమ్మా అని చెప్పి వాళ్ళకి చెప్పేసి ఇంటికి వచ్చినా. నేను ఇవి ఉన్నింటే ఆ అబ్బాయి ఆడుకోనికి పోయిన అబ్బాయి ఏ రోడ్డు ఎక్కినా కనుక్కుండేవాళ్ళు కదండి. ఈ విధ్వంసం వల్లనే ఆ పిల్లోడు కనపడకుండా పోయినాడు. ఈ విధంగా అంజద్ బాషా గారు ఆయనకి విజన్ లేకపోవడము, ఆయన సంపాదించుకోవాలా, నేనేదో ఎమ్మెల్యే అయిపోయాను, నాకు దానికి తోడు జగన్మోహన్ రెడ్డి గారి దయ వలన నేను డిప్యూటీ సీఎం అయ్యాను అని దోచుకోవడంలో నిమగ్నం అయిపోయినాడు. కానీ మీరు గమనించారు, ఆ మధ్యలో ఒక నెల రోజుల క్రితం ఆయన బ్యానర్లు వేసుకున్నాడు, మా నమ్మకం నువ్వే జగన్ అని, హనుమంతుడి లెక్క ఇట్లా దండం పెట్టుకొని, హనుమంతుడి లెక్క దండం పెట్టుకొని. నేను ఒకటే అనుకున్నాను నా పోస్టర్స్ చూసి, బాబు నువ్వు జగన్మోహన్ రెడ్డి గారు నమ్ముకున్నావు కాబట్టే 70 కోట్ల అప్పుల్లో ఉన్నానని 19 ఎలక్షన్లో నువ్వు ఏడ్చుకుంటా ఓట్లు అడిగిన మనిషివి, ఈరోజు 2000 కోట్ల ఆసామి పోయినావు, నీకేం జగన్మోహన్ రెడ్డి మీద నమ్మకం కాకపోతే ఎవరి మీద ఉంటుంది అయ్యా అనుకున్నాను. నేను మనసులో నేను అనుకున్నా పోస్టర్స్ చూసి, ఆయన జగన్మోహన్ రెడ్డి గారు నమ్ముకున్నారు కాబట్టే ఆయన జీవితము సుఖశాంతులతో వర్ధిల్లుతూ ఉంది. అంటే అన్ని వేల కోట్లు సంపాదించాడు ఆయన, అన్ని వేల కోట్ల సంపాదించినా ఆయన బస్సులు ఎక్కి చెప్పుకున్నాడండి. బస్సు యాత్రలో బస్సు ఎక్కి చెప్పుకున్నాడు అంజద్ బాషా గారు. ఆయన నోటితో ఆయనే చెప్పుకున్నాడు. అయితే అంతే. సరే, మాధవిరెడ్డి గారు ఈ మధ్య ప్రచారంలోకి దూసుకెళ్తున్నారు, ఎలా ఉంది ప్రజల్లో ఆదరణ? ప్రజల్లో అండి చాలా ఉత్సాహంగా ఉన్నారు. రేపు ఎలక్షన్ కోసము చాలా విసిగిపోయి ఉన్నారు ఈ ప్రభుత్వంతో. వాళ్ళకున్న సమస్యలు, మౌలిక వసతుల కల్పనలో మొత్తంగా విఫలమైందండి. ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి గారు ఆయన విధానం ఏంటో తెలియదు కానీ ఏందో బటన్ నొక్కితే చాలు ఈ ప్రజలందరినీ, నాకు అనిపిస్తుంది, నా పర్సనల్ ఒపీనియను, అంటే ఒక మత్తు పదార్థానికి అలవాటు చేస్తూ పోతే వాడు ఆచేతనం అయిపోయేసి ఆ మత్తు దొరికే వరకు వెయిట్ చేస్తూ ఉంటాడు చూడు. అలా జగన్మోహన్ రెడ్డి గారు సంక్షేమ పథకాలు అని చెప్పేసి బలుగు బలహీన వర్గాలకు ఉపాధి అవకాశాలు లేకుండా ఆయన బటన్ నొక్కితే వచ్చే రూపాయల కోసము ఎదురు చూసే విధంగా ఆంధ్రప్రదేశ్ ప్రజలను, బలుగు బలహీన వర్గాలను తయారు చేసి పెట్టి వాళ్ళ ఓట్ల మీద డిపెండ్ అయ్యి రాజకీయం చేయాలనుకున్నాడని అనిపిస్తుంది నాకు. ఈరోజు చూస్తే ఆయన ఇచ్చే 3000, 2000 ఈ డబ్బులు ప్రజలకి ఏ మూలన సరిపోవు. ఎందుకంటే 3000 అని మీరు బాగానే అన్నారు. అమ్మ ఒడి 14,000, అట్లా రకరకాల పథకాలు. అమ్మ ఒడి 14,000, అమ్మ ఒడి 14,000 12 నెలలకి స్కూల్ ఫీ నీకు వస్తుంది. 14,000 తీసుకొని అమ్మగారు జోబులో వేసుకోమని ఇస్తున్నారా? స్కూల్ ఫీజులు కట్టాలి అమ్మ ఒడి నుంచి తీసుకొని. ఇప్పుడు గవర్నమెంట్ స్కూళ్ళలో చదువుకునే వాళ్ళకి కూడా వర్తిస్తుంది కదా అది. అమ్మఒడి గవర్నమెంట్ స్కూల్లో ఇచ్చుకున్నా కూడా వాళ్ళు కూడా ఎంతో కొంత, ఇప్పుడు గవర్నమెంట్ స్కూల్స్ అంటారండి, గవర్నమెంట్ స్కూల్లో ఎంతమంది పిల్లలు జరుగుతున్నారు, ప్రైవేట్ స్కూల్లో ఎంతమంది తిరుగుతున్నారు ఒకసారి చూసుకోవాలా. ఈ అమ్మఒడి ద్వారా నేను మొన్న ఒకరింటికి పోతే డిపిఎస్ స్కూల్లో వచ్చిందంట. సో డిపిఎస్ స్కూల్లో వచ్చినప్పుడు ఆ స్కూల్లో ఆ పర్టికులర్ పాపకి ఫ్రీ సీట్ వచ్చిందంట. టిప్లాగా తీస్తారు కదా, దాంట్లో వచ్చిందంట. హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ అనుకుంటా. అయితే యాజమాన్యము అమ్మఒడి కట్టమన్నారంట స్కూల్కి. కరెక్టే కదా, మీరు గవర్నమెంట్ నుంచి చదువు కోసం తీసుకుంటున్నది ఒక బెనిఫిట్, నువ్వు స్కూల్కి కట్టేయాలి కదా. కట్టకుండా ఆ డబ్బు తీసుకుపోయి నువ్వు అమ్మఒడికి కానీ ఇచ్చినారు కానీ నువ్వు ఫ్రిడ్జ్ వడి, స్కూటర్ వడి, లేకపోతే
మందు ఒడి ఇవ్వలే కదా, అమ్మఒడి కూడా ఇస్తారు. ఇస్తారు. రాబోయే రోజుల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకంటే మద్యపానం అని చెప్పేసి వేరే బ్రాండ్లన్నీ మానిపించేసి దాన్ని నిషేధం చేసి సొంత బ్రాండ్లు ప్రమోట్ చేసుకున్నాడు కదా, అంటే ఇస్తారు, డెఫినెట్గా ఇస్తారు. జగన్మోహన్ రెడ్డి చేతులు ఏమైనా చేయగలుగుతారండి, ఆయన అంతర్యామి, ఏమైనా చేయగలుగుతాడు ఆయన. అట్లా ఈ పథకాలన్నీ చూపించుకుంటూ ప్రజలని ఉపాధి అవకాశాలు తీసేసి వాళ్ళకి జీవన ప్రమాణాలని పూర్తిగా డ్యామేజ్ చేసిన వ్యక్తి ఈ ప్రభుత్వం. ఈరోజు మీరు చూస్తే నూనెలు చూస్తే ఎంత రేటు ఉన్నాయి, కందిపప్పు చూస్తే ఎంత ఉన్నాయి, కరెంటు బిల్లులు ఎంత ఉన్నాయి. ఈరోజు ఒకవేళ సరే తప్పే, మద్యపానం చేయకూడదు, వాళ్ళ ఆరోగ్యం పాడవుతుంది, కానీ తాగే వాళ్ళని ఎవరు ఆపలేరండి. ఇప్పుడు వాళ్ళు 50-60 రూపాయలు పెట్టే మనిషి ఈరోజు 200-250 రూపాయలు పెట్టాల్సి వస్తుంది. మీరు ఇంకో విషయం గమనిస్తే ఒక మద్యపానం షాపుకు పర్మిషన్ ఇచ్చి ఆ పక్కన ఎన్ని బెల్ట్ షాపులు, 10-15 ఇళ్ళకి బెల్ట్ షాపులు. నేను ఒకరోజు ప్రచారానికి పోతున్నాను, చిన్న చిప్స్ ప్యాకెట్కి సన్న గ్రిల్స్ వేసుకొని షాపునంతా ఫుల్ ప్రొటెక్షన్లో ఉంది, దానికి చిన్న తొర్ర పెట్టిండారు. నాకు అర్థం కాలేదు, చిప్స్ షాప్కి తొర్ర ఎందుకని చెప్పి, చిప్స్ షాప్కి గ్రిల్ ఎందుకని. ఆ తర్వాత అర్థమైంది ఏంటంటే మళ్ళీ అట్లా పోయి మళ్ళీ సెకండ్ రౌండ్లో అదే షాప్ ముందు పోతున్నప్పుడు అర్థమైంది అది బెల్ట్ షాప్. లోపల పెట్టి ఏంది జగనన్న బెల్ట్ షాప్లో లేవంటారు, మీరేమో బెల్ట్ షాప్ అంటారు. జగనన్న అన్నీ లేవంటాడు, జగనన్న మాటలు నింపితే అయిపోతుందా. నేను చెప్పాను కదా 95% జగనన్న అది 95% మొత్తం పథకాలంటే 95% దోచుకున్నాడని ఆయన అర్థం. ఆయన మనసులో ఒకటి, నోట్లో నుంచి ఒకటి వస్తుంది. జగనన్నను మనం నమ్మనీకి లేదు, జగనన్నంత మోసగారు ఇంకొకరు ఎవరు లేరు. అంటే ఎవ్రీ 20-30 ఇండ్లకు ఒక చిప్స్ షాపు ఫుల్ గ్రిల్ ప్రొటెక్టెడ్, దానికి ఒక చిన్న తొర్ర. ఎందుకు ఉంటుందమ్మా చిప్స్ షాప్కు తొర్ర? చిప్స్ షాప్ ఏమైనా మీద పడి దొబ్బుకొని పోయి తీసుకుంటారా? సో తాగుబోతులు కంట్రోల్లో ఉండరు కాబట్టి వాళ్ళ నుంచి వాళ్ళ నాన్న ప్రొటెక్ట్ చేసుకోవడానికి సన్న గ్రిల్లులు వేసుకొని తొర్రలు పెట్టుకొని రాత్రులంతా సప్లై చేస్తున్నారు. ఆడవాళ్ళ ఇళ్ళలోకి తీసుకుపోయి చెప్తున్నారు 15 ఇళ్ళకి 20 ఇళ్ళకి ఒక బెల్ట్ షాప్ ఉందమ్మా మేడం, మీరు ఇది వస్తే మీరు దీని మీద చూడాలా. నా భర్తని ఈరోజు హాస్పిటల్కి తీసుకుపోతే అడ్మిట్ చేసుకోమంటున్నారు డాక్టర్లు. ఎందుకు? ఆల్రెడీ 25 లక్షలు వాళ్ళ ఖాతాలో ఉంది కదా. ఎవరి ఖాతాలో అండి? ఆరోగ్యశ్రీ కింద 25 లక్షలు ఉంది కదా వాళ్ళ ఖాతాలో. అతను తాగి ఆయన ఆరోగ్యం పాడైపోతే ఆయన రీహాబిటేషన్ కోసము ఆయన హెల్త్ పాడితే రిమ్స్కి 2 సార్లు తీసుకుపోయిందంట, 3వ సారి అడ్మిషన్ చేసుకోమన్నారంట. ఎందుకు చేసుకోమన్నారని మా అని అడిగితే నేను, ఈమెకు వెనక ఆసరా ఎవరు లేరు, 2 చిన్న పిల్లోళ్ళు. ఈమె భర్తను హాస్పిటల్లో పెడితే ఈమె కూడా పోయి ఆయన చూసుకోవడానికి హాస్పిటల్లో ఉండాలి. పిల్లల్ని ఎవరు చూసుకుంటారు? సో పిల్లల్ని కూడా తీసుకుపోయి హాస్పిటల్ వరండాలలో ఆ పాప సంసారం ఉంటా ఉంది. ఆ 2 పిల్లలు ఆమె డిస్టర్బెన్స్ భరించలేక హాస్పిటల్ వాళ్ళు ఆయనకి ఎంత బాగాలేకపోయినా కూడా అడ్మిషన్ తీసుకొని అంటున్నారు. ఆమె ఏడ్చుకుంటూ చెప్పింది. చిన్న పిల్ల అండి, 21-20 సంవత్సరాలు ఉంటుంది, 2 చిన్న పిల్లోళ్ళు. మీరు ఇది శివారు ప్రాంతాల్లో వెళ్ళి మీరు గమనించండి. మీకు కూడా మీడియాకు కూడా అంతే బాధ్యత ఉందని నేను అంటాను. మీరు ఒకసారి మీ కెమెరాలను తీసుకుపోయి భోజన్ నగర్కి ఇలాంటి ఏరియాలకు పోండి, మీరు వెళ్ళి చూడండి, ఆ ఇళ్లలోకి తొంగి చూడండి మీ కెమెరాని. మీ 3వ నేత్రం అంటున్నారా, మీ 3వ నేత్రాన్ని పోయి వాళ్ళ ఇంట్లో పెట్టండి, ఆ పరిస్థితులు తెలుస్తాయి మీకు. అది ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వము ఈ ప్రజలకు అందించిన జీవనం ఇది మీరు గమనించుకోవాలా. సర్వనాశనం చేసేశారు. మేబీ నేను పొలిటికల్లీ లేకపోవడం వల్ల నేను ఈ 4.5 సంవత్సరం చూస్తుంటే నేను మోర్ ఎఫెక్ట్ అవుతున్నానేమో, కానీ నాకైతే చాలా బాధ కలుగుతుంది. సెన్సిటివ్ అయిపోవడం వల్లనో ఏమో బాధ కలుగుతుంది. తాగొచ్చు, లిమిటెడ్గా తాగొచ్చు, ఫైనాన్షియల్లీ ఇట్ షుడ్ బి అఫోర్డబుల్గా ఉండాలా. దానికి నేనేమన్నా, మీరు వ్యాపార రీత్యా ఉన్నోళ్ళు కదా, ఒక్కసారిగా సడన్గా ఈ వాతావరణాన్ని చూసి కొంచెం ఈ జిల్లాలో ఇలాంటి పరిస్థితులు కూడా ఉన్నాయన్న జిల్లా కాదండి, మీ నియోజకవర్గంలో ప్రజలలో ఇంత డౌన్ఫాల్ అయిపోయిందని అనిపిస్తూ ఉంది. ఇప్పుడు వాడు ఒక 500 రూపాయలు 300 రూపాయలు సంపాదించుకొని వాడు ఒక 50 రూపాయలు 60 రూపాయలు ఖర్చు పెట్టుకుని బ్యాలెన్స్ 200-300 ఇంటికి ఇస్తే ఎంత బాగుంటుంది. అది ఇవ్వలేని పరిస్థితి తయారు చేసినారు. 2వ పాయింట్, అంతా కల్తీ మద్యం, నాణ్యత లేని మద్యం, అది తాగి హెల్త్ ప్రాబ్లమ్స్, కుటుంబాలు నాశనం అయిపోతున్నాయి. ఇది ప్రతి ఒక్కరూ ఆలోచించాల్సిన విషయం. చివరిగా ఒక్క మాట అడుగుతాను. మాధవిరెడ్డి గారు ఇన్ని రోజుల నుంచి ప్రచారంలోకి దూసుకెళ్తున్నారు. కడప నగరంలో ఎలాంటి సమస్యలు గుర్తించారు మాధవిరెడ్డి గారు? ఇప్పుడు మీకు ఛాన్స్ నుంచి అదే చెప్పాను. కడప నగరంలో డ్రైనేజ్ వ్యవస్థ అసలు లేదండి. దీన్ని నాకు అర్థమైంది ఏంటంటే, ఒక పెద్ద ఎత్తులో
ప్రభుత్వం దగ్గర నుంచి ఒక ప్రణాళిక ద్వారా తీసుకొచ్చి పెద్ద ఎత్తున ఫండ్స్ తీసుకొచ్చి ఈ ప్రతి ఒక్క ఇంటి నుంచి ఈ దగ్గర 90,000 నుంచి 1,00,000 ఇల్లులు ఉన్నాయి కడప నియోజకవర్గంలో. ఈ ఇళ్ళకన్నిటినీ ఒక ప్రాపర్ ప్లాన్తో ఈ డ్రైనేజ్ వ్యవస్థ నీళ్ళన్నీ ఒక ఊరి బయటికి వెళ్ళే ప్రోగ్రామ్ చేయాలండి. ఎక్కడికో ఒక లో లెవెల్ ఏరియాకి తీసుకుపోవాలి. ప్లస్ ప్రతి ఒక్క డ్రైనేజ్ కాలువని కవర్ చేయాల్సిన బాధ్యత ఉంది. ఎందుకు కవర్ చేయాలంటే కూడా ఈ నియోజకవర్గంలో ఉన్న ప్రజలది కూడా వీళ్ళు కారణం దీనికి. వీళ్ళ ఇంట్లో ఉన్న డ్రై చెత్త, ప్లాస్టిక్స్, బాటిల్స్ ఏవి వీళ్ళు డస్ట్బిన్లో వేసే పరిస్థితి లేదు. ప్రతి ఒక్కటి డ్రైనేజ్లలో దోసేస్తున్నారు. కాబట్టి వీళ్ళందరూ కూడా ఎడ్యుకేట్ చేయాల్సిన అవసరం ఉంది. వీళ్ళని కూడా బాధ్యులను చేయాల్సిన అవసరం ఉంది. అలాగనే ప్రభుత్వం కూడా వచ్చి ఈ ఓపెన్ ఉన్న ఈ డ్రైనేజ్ నాళాలన్నింటినీ ప్రాపర్గా కవర్ చేసి పర్టికులర్ ఇంటర్వెల్స్లో వాటిని తీసి క్లీన్ చేసే విధానంగా పెట్టి, ఓకే, ప్రతి ఒక్క ఇంట్లో కూడా వాళ్ళ ఇంటి నుంచి వచ్చిన దాంట్లో వాళ్ళ దగ్గరనే ఒక వ్యర్థాలన్నీ కూడా అక్కడే వేసి ఆ ఇంట్లో ఏమన్నా సాలిడ్ వేస్ట్లు వస్తే వాళ్ళనే బాధ్యులు చేయాలి. జంక్షన్ ప్రతి ఒక్క ఇంటికి జంక్షన్ పెట్టాలా. ఆ జంక్షన్ నుంచి వచ్చి నీళ్లు మాత్రమే కాలువలో పోయే విధంగా పెట్టి ఆ జంక్షన్ లో సాలిడ్స్ అక్కడక్కడే ఆగిపోయేటట్టు మనం చేసుకొని, దీనివల్ల ఈ మున్సిపల్ కార్మికులు క్లీన్ చేయట్లేదని కంప్లైంట్ ఇస్తున్నారు. మున్సిపల్ కార్మికులకి ఎంత భారం తగ్గుతుంది దీనివల్ల. ప్రతి ఒక్క ఇండివిజువల్ హౌస్కి వాళ్ళకే ఆడ ఛానల్ పెట్టేస్తే వాళ్ళ ఇంట్లో ఆ చెత్త మిగిలిపోయి వాళ్ళ ఇంట్లో వాటర్ వాళ్ళ ఇంట్లోకి వెళ్ళినప్పుడు వాళ్ళ ఛానల్ వాళ్ళు ఓపెన్ చేసుకుని వాళ్ళు క్లీన్ చేసుకునే పరిస్థితి వాళ్ళకి తీసుకురావాలి. వాళ్ళ ఇంటి నుంచి వచ్చిన వాళ్ళు అది అంతా తీసుకొచ్చి ఆ తర్వాత అవుట్స్కట్స్లో దాదాపు 100% నీళ్ళు రోడ్లు లేవు. వాళ్ళకి రోడ్లు కల్పించాల్సిన అవసరం ఉంది. 30% ఆఫ్ ద కడప పబ్లిక్కి వాటర్ కనెక్షన్స్ లేవు. అవి చేయాల్సిన అవసరం ఉంది. స్ట్రీట్ లైట్స్, ఈరోజు స్ట్రీట్ లైట్స్ వెలగట్లేదు అని అంటే మీరు ఇంకొక పాయింట్ నోటబుల్, కరెంటు బిల్లులు విపరీతంగా జగన్మోహన్ రెడ్డి గారు 9 సార్లు పెంచడం వల్ల ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ కూడా ఆ స్ట్రీట్ లైట్స్కి మున్సిపల్ కమిషన్ కూడా పే చెయ్యాలి. కాబట్టి కడప నగరంలో వీధి లైట్లు వెలగట్లా. చెప్పారు మీరు. నేను డెఫినెట్గా గమనిస్తున్నానండి. నేను చెప్తున్నాను, వాళ్ళు కార్పొరేషన్ కూడా ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్కి వీళ్ళ కరెంటు బిల్లులు కట్టాలి కాబట్టి వాళ్ళు కంప్లీట్గా వీధి లైట్లు అనే సిస్టమ్ని కొలాప్స్ చేసేసారు. సో భలే చెప్పారు మీరు ఇంతకు. కాబట్టి ఎలక్ట్రిసిటీ వాళ్ళు కూడా పాపం బిల్లుల కోసం అని చెప్పి ఇది చేస్తారా? అంతేనండి. ఇప్పుడు కార్పొరేషన్ వాళ్ళు కట్టాలా ఈ వీధి లైట్లకి, వాళ్ళు కట్టే పరిస్థితి లేదు. కాబట్టి వాళ్ళు ఏం చేశారు, వీధి లైట్లే తీసి పడేసినారు భారం భరించలేక. ఈరోజు ఇళ్లల్లో కూడా జనాలు రాత్రిపూట 6 గంటలకి 7 గంటలకి 8 గంటలకు మేము దాదాపు 9:30 వరకు తిరుగుతున్నాము. ఎంతమంది ఇళ్లలో చీకట్లలో కూర్చుంటున్నారు అంటే గుడ్డిబోలు వేసుకొని లైట్ వేస్తే బిల్లు వచ్చేస్తుంది, బిల్లు వస్తే పథకాలు పోతాయి. సో ప్రజల జీవన ప్రమాణాలని ఈ విధంగా క్రియేట్ చేసినారు వాళ్ళు. లైట్లు వేసుకోలేని పరిస్థితిలో చీకట్లో మగ్గిపోయే పరిస్థితి రాష్ట్రానికి తీసుకొచ్చారు. సో థ్యాంక్ యూ వెరీ మచ్. మీకు ధన్యవాదాలు. అదేవిధంగా టికెట్ మీకే రావాలి, ఖచ్చితంగా మీరే గెలిచాలి. మా కడప నగరానికి ఎమ్మెల్యేగా మాధవిరెడ్డి గారు గెలవాలని ఆర్టీవీ ఆకాంక్షిస్తుంది. ధన్యవాదాలు. ప్రత్యేక థ్యాంక్ యూ కిషోర్ గారు. సో కడప నగరంలో అంజాద్ బాషా రాజ్యాంగం నడుస్తుంది. అంజాద్ బాషా రాజ్యాంగాన్ని దించాలంటే ఖచ్చితంగా టీడీపీతోనే సాధ్యం. పొత్తులో భాగంగా తనకే టికెట్ వస్తుంది. ఇప్పటి వరకు స్పష్టత లేదన్నటువంటి విషయం కొందరిలో నెలకొన్న పరిస్థితి. అయితే ఖచ్చితంగా టికెట్ మాత్రం తనకే వస్తుంది. ఇప్పటికే చంద్రబాబు కూడా ఆ విషయాన్ని స్పష్టం చేయడం జరిగింది. ఖచ్చితంగా రానున్న రోజుల్లో టీడీపీ జెండా కడపలో రెపరెపలాడబోతుందన్నటువంటి విషయాన్ని మనతో పాటున్నటువంటి మాధవరెడ్డి గారు చెప్తున్నారు. కెమెరా పర్సన్ నాగేశ్వరరావుతో కిషోర్, ఆర్టీవీ కడప నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.